అండి, అందరూ ఏం చేస్తున్నారు? టుడే స్పెషల్ కర్రీ ఏంటంటే పీతల కూర, క్రాబ్. ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాను, చూద్దాం. ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దామా. మరి ఆయిల్ వేసాను. కరివేపాకు వేస్తున్నానండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు బాగా వేగిపోయింది కదండి, కారం వేస్తున్నాను. అలాగే పసుపు, ఉప్పు వేసానండి, వేస్తున్నాను. చాలా వేసాను కదండి, మొత్తం కలుపుదాం. ఇప్పుడు పీతలు వేసేద్దాం. మొత్తం కలుపుదామండి, కారం పట్టేదాకా బాగా కలిపాం కాబట్టి కాసేపు మూత పెట్టేసి ఉంచుతామండి. గోలీ సైజ్ అంతా చింతపండు కొంచెం నానబెడుతున్నానండి. తగ్గాయి కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు పైన కొత్తిమీర వేద్దామండి, చాలా టేస్ట్ వస్తుంది. స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూద్దాం. పీతలు అవుతూ ఉన్నాయండి, కానీ మంచి స్మెల్ వస్తుంది. కర్రీ మాత్రం టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ రావాలంటే వంకాయ వేసుకోవాలండి. మగ్గేటప్పుడు వంకాయ వేసుకుంటే పీతలతో పాటు మగ్గుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూద్దామా మరి. ఇలా వంకాయ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. చింతపండు పులుపు వేద్దామండి కూరలోకి. పీతల కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ చేద్దామా మరి. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.